ఈ జాతీయ డి రాజా గారు మరొక 5 నిమిషాల్లో మనతో జాయిన్ అవుతారు. ఈ సందర్భంగా గ్లోరియస్ రోల్ ఆఫ్ సిపిఐ షేపింగ్ మోడర్న్ ఇండియా అండ్ ఛాలెంజెస్ ఇన్ ఫ్యూచర్ అని సదస్సు నిర్వహిస్తున్నాం. ఆధునిక భారత నిర్మాణంలో సిపిఐ పాత్ర, భవిష్యత్తు సవాళ్ళ అంశం మీద ఈ సదస్సుకి మన పార్టీ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణ మూర్తి గారు అధ్యక్షత వహించాల్సిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రధాన వక్తగా మన పార్టీ జాతీయ సమితి కార్యదర్శి రాజా గారు వస్తారు. వారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా మన పార్టీ రాష్ట్ర అధిసారథి పూర్వ శాసనసభ్యులు కామ్రేడ్ కె రామకృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్వ శాసనసభ్యులు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు కామ్రేడ్ మానవ ఆంజనేయులు గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. అధ్యక్షుల వారిని ఈ సదస్సును నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. కామ్రేడ్స్, మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే. కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు కానీ స్వతంత్రం వచ్చిన దాకా కాంగ్రెస్ పార్టీగా లేదు. అది ఒక సంస్థ. ఈ భారతదేశానికి స్వతంత్రం సాధించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యం చేయడం కోసం ఒక సంస్థగా అది ఉంది తప్ప రాజకీయ పార్టీగా లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. అందుకని రాజకీయ పార్టీగా ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ సిపిఐ మాత్రమే. ఈ రోజుని మనం అంత ప్రభావాన్ని కలిగి ఉండకపోవచ్చు, కనిపించకపోవచ్చు. పార్టీ కొద్ది మందితోని ఏర్పడినప్పటికీ దాని స్థాపనే ఒక పెద్ద రాజకీయ అలజడి, బ్రిటిష్ ఇండియా కాలంలోనే ఒక పెద్ద రాజకీయ అలజడిని సృష్టించింది. అందులో పాల్గొన్నటువంటి వారందరి మీద కుట్ర కేసులు పెట్టి యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ఆ తర్వాత కూడా అనేక కుట్ర కేసులు ఎదుర్కొంది. పార్టీ మీద నిషేధం విధించబడింది. నిషేధ కాలంలో కూడా పార్టీ దేశం అంతా విస్తరించబడింది. స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడమే కాదు, భారతదేశానికి అప్పుడు దాకా మన స్వతంత్ర పోరాటంలో కోరుకుంటున్నది, ఈ దేశానికి అంటే ఈ దేశంలో మమ్మల్ని పరిపాలన చేసుకునే హక్కు మాకు ఇవ్వండి, మిగతాది మీరు పైన ఉండొచ్చు అని చెప్పని కోరుకున్నటువంటి పరిస్థితి ఉండేది. భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వతంత్రం కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చొరవలోనే ఆ రోజు కాంగ్రెస్ లో తీర్మానం చేయబడి ఆ సంస్థలో సంపూర్ణ స్వరాజ్యం వైపు మన స్వతంత్ర ఉద్యమం ముందుకి నడవడానికి ప్రముఖమైనటువంటి పాత్రని సిపిఐ పోషించింది. అది నిషేధంలో ఉన్నప్పటికీ. అలాగే భగత్ సింగ్ లాంటి యువకులు
మార్క్సిజంతో లెనినిజంతో ప్రభావితమై భవిష్యత్తు భారతదేశం ఏ విధంగా ఉండాలి, స్వతంత్రం సాధించడం ఒకటే కాదు, స్వతంత్రం సాధించిన తర్వాత ఈ దేశం ఏ వైపు ప్రయాణం చేయాలి, అసమానతలు లేని, కుల వివక్షత లేని ఒక సమాజాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి పద్ధతుల్లో ముందుకెళ్ళినట్టు ఈ దేశం ఏదో బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిస్తే చాలు అనేది కాకుండా తదనంతరం కూడా అసమానతలు లేని, కుల వివక్షత లేని ఒక సమాజాన్ని స్థాపించాలని చెప్పని వాళ్ళు కలగన్నారు. మార్క్సిజం ప్రభావమే. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే భావించింది. ఆ తర్వాత ఈ దేశంలో వివిధ రంగాల ప్రజలని, ముఖ్యంగా యువతని స్వతంత్రోద్యమంలో భాగస్వాములు చేయడానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అలాగే ఆ రోజుకి 100% మంది గ్రామీణ ప్రాంతం మీద ఆధారపడి ఉండేవారు, వ్యవసాయం మీదే. అలాగే అఖిల భారత రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ, వివిధ ప్రాంతాల్లోని కవులు, కళాకారులు చాలా బలంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమాజం స్థాపించబడాలని చెప్పని కోరుకుంటూ అనేక మంది కవితలు, కథలు, ఇతర సాహిత్యాన్ని సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, అభ్యుదయ రచయితల సంఘం, అదేవిధంగా కళాకారుల్ని సమీకరించేటటువంటి క్రమంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అసోసియేషన్, ఇటువంటి ప్రజా సంఘాలు స్థాపించి వాటి ద్వారా కొన్ని లక్షల మంది ఆయా రంగాలకు చెందినటువంటి ప్రజల్ని సమీకరించడంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఘనమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఈ క్రమంలోనే 30వ దశకంలో తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం ఉద్భవించింది. అదేవిధంగా ఆనాటి బ్రిటిష్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా రైతుల యాత్రని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే రైతు సంఘం నిర్వహించడం అన్నది జరిగింది. మరి ఈ క్రమంలో ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. దాంతో పాటు మన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వాస్తవానికి ఢిల్లీలో జరగాలి. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం, ఢిల్లీ ఎన్నికలనే కాదు, అక్కడ చలి కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర పార్టీ మన రాష్ట్ర పార్టీని అడిగింది, ఇదేమైనా దక్షిణ భారతదేశంలోనైతే కొంచెం చలి అది తక్కువ ఉంటుంది, ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ క్రమంలోనే అదే మనం అంగీకరించి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించాం. ఈ క్రమంలో మన పార్టీ జాతీయ నాయకత్వంతో ఇప్పటికే కామ్రేడ్ వినయ్ విశ్వం, కామ్రేడ్ మునిన్ మొహంతా ఇద్దరు వచ్చారు, ఒకరు అస్సాం నుంచి, ఒకరు కేరళ నుంచి. ఇప్పుడు కామ్రేడ్ రాజా, కామ్రేడ్ యానీ రాజా, అలాగే కామ్రేడ్ రావుల్ వెంకయ్య గారు ముగ్గురు కూడా ఆన్ ది వే ఫ్లైట్ దిగి ఈ మన దగ్గరికి వస్తా ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఈరోజు రాత్రికి రేపు ఉదయానికి మొత్తం చేరుకుంటారు. 2 రోజుల పాటు ఈ సమావేశం ఉంటుంది. ఈ క్రమంలోనే మన పార్టీ ప్రధాన కార్యదర్శి వస్తున్నారు. శతవార్షికోత్సవాల సందర్భంలో ఒక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పని ఈ జిల్లా పార్టీ నాయకత్వం భావించి ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం. అదే క్రమంలోని మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గతంలో 3 జిల్లాలు, ఇప్పుడు 6 జిల్లాల నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా ఈ సదస్సులో మన పార్టీ
రాష్ట్ర కార్యదర్శి ఆయన చివరిలో మాట్లాడుతారు. సరే, పెద్దలు కాబట్టి మానవ ఆంజనేయులు గారిని ముందుగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నేను మాట్లాడడానికి చాలా అవకాశం ఉన్నాయి. ఇదే చూడదేమో. జేవి సత్యనారాయణ మూర్తి గారు, మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర మన ఈశ్వరయ్య గారు, కామ్రేడ్స్, అదే ఈ సదస్సు యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారు. సదస్సు ఏ అంశాల మీద? సరే, స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర అది చరిత్రకు సంబంధించింది. చాలా మంది చెబుతారు, ఇక భవిష్యత్తులో వీడు కూడా చెబుతారు. నేను దాన్ని తోలిపోను. అది చరిత్ర. కమ్యూనిస్టు పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. కుట్ర కేసులు, నేరేట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, తర్వాత మన నాయకులు పిసి జోషి కాడి నుంచి చాలా గొప్ప మేధావులు, అలాగే కార్యదీక్ష కలిగినటువంటి ఆ కేసుల్లో బాధించబడినటువంటి వారు, అనేక త్యాగాలు చేసిన వారు ఉన్నారు. ఆ చరిత్ర తోలి నేను బోరు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా జరగబోయేది ఏమిటి? ఇది ఊహే కావచ్చు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల జోలి కూడా నేను పోతలుచుకోవాలి. మోడీ గారు అవన్నీ బహుశా రాజా గారు చెబుతారేమో. ఇవాళ చాలా ప్రమాదకరమైన ధోరణులు మన దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి వారు, అది కేంద్ర ప్రభుత్వమే కాదు. ఇవాళ జబ్బేదో అన్ని రాష్ట్రాలకి వచ్చింది, మన రాష్ట్రంతో సహా. మన రాష్ట్రం దానికి భిన్నంగా ఉండేది నేను అనుకోవటం లేదు. ఎవరైనా సరే రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తానే ఉంది. దానికి ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకొని చేస్తున్నారు. దీనికి బహుశా ఎక్సెప్టెన్స్ ఎక్కడన్నా ఒకటి ఉందేమో కానీ అది కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. నాకేదో మిత్రుడు కేరళ నుంచి ఇవాళే చాలా రిజర్వ్ బ్యాంక్ చాలా ముఖ్యమైన అధికారిగా పనిచేసిన ఆయన ఏదో మెసేజ్ పంపించాడు. అవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళ ప్రజాస్వామ్యం అని చెప్పబడేటటువంటి అమెరికా, లేకపోతే చాలా గొప్ప దేశం అని చెప్పబడేటటువంటి భారతదేశం, కానీ అన్ని చోట్ల ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణులే ఈ ప్రభుత్వాలు నడుపుతా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 2025లో వచ్చేసాము. అప్పుడే రాకముందే ఒక 3-4 నెలల నుంచే చెబుతున్నారు అన్ని దేశాలలోని ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా. అటు యూరప్ కానీ, అమెరికా కానీ, లేకపోతే అనేక దేశాలు, బహుశా చైనా, చిన్న చిన్న దేశాలు కొన్ని, అవి మినహాయిస్తే పెద్ద దేశాలన్నీ అన్నీ కూడా ఇవాళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. అమెరికాతో సార్
అత్యంత ధనిక దేశమైనటువంటి అమెరికా అక్కడ జీడిపి కన్నా వారి అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అదేం సామాన్యంగా లేదు. దానికి పరిష్కార మార్గాలు ఆయన అనేకలు ట్రంప్ ఇవాళ చెబుతున్నాడు. ఈ మధ్య ఆయన గెలిచిన తర్వాత చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా చెప్పారు, ఈ భవిష్యత్తులో అక్కడ ఆ దేశంలో ఆ ప్రభుత్వం అనుసరించబోయేటటువంటి విధానాలు చాలా కఠినంగా ఉంటాయని. నిజానికి అది మంచా చెడా వదిలిపెట్టండి. ఇతర దేశాల నుంచి వచ్చి వలసలు వచ్చినటువంటి వారి పట్ల వివక్షతతోటి చాలా దారుణంగా వ్యవహరించబోతున్నారన్నారు. అంటే ఇదివరకు ఉన్నటువంటి చట్టాలను కూడా మారుస్తున్నారు. అక్కడే పుట్టి పెరిగినా కూడా ఇదివరకు సిటిజన్షిప్, పౌరసత్వం హక్కు ఉండేది. ఇది ట్రంప్ గారు రాగానే అది ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు మాత్రం వర్తించదు, వారికి సిటిజన్షిప్ ఉండదు అని చెప్పారు. అసలు అమెరికా చరిత్ర చూస్తే అసలు వలస దేశమే. బ్రిటన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, స్పెయిన్ నుంచి, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వారే అమెరికా. ఆ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారు ఎక్కడా లేరు. యాక్చువల్గా ఇప్పుడు 5% కూడా ఉండరు. వారిని అప్పుడు ఆ కాలంలో రెడ్ ఇండియన్స్ అనేవారు. అలాంటి వారు ఇప్పుడు ఎక్కడా మీకు అమెరికాలో కనపడరు. మరి ఎక్కడో ఒక మూల చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొద్ది మంది జీవిస్తూ ఉన్నారు. అసలు అది వలస దేశమే. అటు బ్రిటన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, తర్వాత ఆసియా దేశాలు కూడా, చైనా, లేకపోతే భారతదేశం, ఇక్కడి నుంచి వచ్చినటువంటి వారే అక్కడ. ఆ వలస దేశాన్ని నుంచి ఏమి కూడా ట్రంప్ కూడా జర్మనీ నుంచి వచ్చాడు. ఆయన పాపం అమెరికాలో పుట్ల. కానీ ఆయన అంటాడు అందరినీ వలసని తప్పు, వాళ్ళందరినీ పంపించేసేయాలనే ధోరణిలో మాట్లాడుతున్నారు. దానికి కారణం ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పెద్ద సంక్షోభం వస్తుంది అని చాలా మంది చెబుతూ ఉన్నారు. 1929-30లో చాలా ప్రపంచవ్యాపితంగా వచ్చినటువంటి పెద్ద ఆర్థిక సంక్షోభం లాగానే వస్తుంది, రాబోతుంది అని చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన ఛాలెంజెస్ ఏమిటి? కమ్యూనిస్టు పార్టీ విధానాలు ఎట్లా ఉండాలి? ఎవరి కోసం పోట్లాడాలి? మీ అందరికీ తెలుసు, దాని గురించి వివరించాల్సిన పని లేదు. మనం కార్మికుల కోసం, కర్షకుల కోసం, సంపదను ఉత్పత్తి చేసేటటువంటి వారి కోసం, వారి ప్రయోజనాల కోసం పోట్లాడతారు. సరే, ఆయన ఎస్టేట్ ట్యాక్స్ అని వేశారు. అయితే శ్రీశ్రీ కృష్ణమాచారి కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా చేశారు. అయితే వసూలు చేయలేకపోయారు. ఎందుకని? ఎప్పుడు ధనవంతులు చాలా పెద్ద పెద్ద లాయర్లను పెట్టడం, ఆ కేసుల్లో ప్రభుత్వాన్ని ఓడించడం, లేకపోతే వాడు తెలివిగా తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచిపెట్టడం. వెల్త్ ట్యాక్స్, సంపద మీద పన్ను వేయబడింది. కానీ వాళ్ళ సంపద మీద పన్ను లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేదు. అప్పుడు ఎస్టేట్ ట్యాక్స్ అనేవాళ్ళు. ఇప్పుడైనా ఎవరో ఎన్నికలప్పుడు అంటే ఎంత మోడీ గారికి ఆవేశం వచ్చి మంగళసూత్రాలు కూడా వీరు ఇక
ఇచ్చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేస్తారు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకని అంత అసమానతలు ఉన్నాయి ఇవాళ దేశంలో. సామాన్యుడు కట్టేటటువంటి, చిన్న ఉద్యోగి కట్టేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కన్నా అంబానీ, ముఖేష్ అంబానీ కట్టేటటువంటి ట్యాక్స్, దాని ఎఫెక్టివ్ ట్యాక్స్ కనుక లెక్కేస్తే 3% పడిందని చెప్పబడుతూ ఉంది. మిగతా వాళ్ళు ఉద్యోగులు కడతా ఉన్నారు 25%, 30%. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నారు, సామాన్య జనం మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఇస్తున్నారు. మనం ఇకపోతే ఈ జిఎస్టి వచ్చిన తర్వాత ప్రతి వస్తువు మీద, సేవల మీద ట్యాక్స్ వేయటం మొదలైంది. కాబట్టి భారం అంతా ఎవరి మీద పడుతుందంటే సామాన్యమైన ప్రజలు. మనం తినే తిండి మీద, ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేస్తున్నారు. అది ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒక వాదన వచ్చేది, స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటటువంటివి ఎక్కువ ఉండాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రజల మీద ఉపయోగపడేటటువంటి తక్కువ ఉండాలనే వాదన ఉండేది. కానీ ఇప్పుడు అది పార్లమెంట్లో ఎవరో మాట్లాడతారు. అందరూ సామాన్య ప్రజల మీద ఎక్కువ ట్యాక్సులు పడుతున్నాయి, సంపన్నుల మీద బాగా తక్కువ ఉంది. ఏదో 1%, 2% దగ్గర ఉండేటటువంటి సంపద కొన్ని 50% దగ్గర ఉండేటటువంటి జనాభా దగ్గర ఎంత సంపద ఉందో అలాంటిది 1% మంది దగ్గర ఇవాళ చాలా దేశాల్లో, మన దేశంతో సహా అట్లానే ఉంది. అందుకని ఈ అసమానతలు పెరిగే కొద్ది సమస్యలు తీవ్రమై, బ్రతుకు కష్టమైన తర్వాత పోరాడతారు. మన కార్మికులు అంటున్నాం కానీ సంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు అసలు మన భారతదేశంలో? ఓన్లీ 6 or 7%. అసంఘటిత కార్మికుల సంఖ్య ఎక్కువ. వాళ్ళకి కరెక్ట్గా పని ఉంటుందని నమ్మకం ఉండదు, వారి మీద భారం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకొని సంఘటితమైన కార్మికులు ఎంత పోరాడతారో పక్కన పెట్టారు. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి దేశంలో రైతాంగం కష్టాలు పడతా ఉంటే ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు గురించి కూడా మొన్న ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ మేధావుల సమావేశంలో అనుకుంటాను, ఆయన కూడా మార్క్సిజాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తే. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, రాబోయే రోజుల్లో ఉద్యమాలకి నాయకులు ఉండరు కానీ ఉద్యమాల్లో ప్రజలే తమంతను తాము పాల్గొంటారు అని ఒక దశలో మాట్లాడుతూ చెప్పాడు ఆయన. ఇది రాబోయేటటువంటి దశలో జరుగుతున్నటువంటి మార్పులు. అన్ని దేశాల్లో అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ఇవాళ. అందుకని ఆయన ఏదో అమెరికాని దృష్టిలో పెట్టుకొని ఆ ఉల్ఫ్ మాట్లాడాడు అనుకోండి. ఆయన కూడా మార్క్సిజానికి కూడా కొత్త నిర్వచనాలు, కొత్త అభిప్రాయాలు చెప్పాడు. ఆయన చాలా చెప్పాడు. ఇవాళ సోషలిజం కన్నా మంచి ఆ మార్గం తప్పితే గత్యంతరం లేదు అని మొట్టమొదటగా అమెరికాలో కూడా ప్రెసిడెన్షియల్ ఎన్నికలైన తర్వాత అంత గొప్పగా ఓపెన్గా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన కొత్తగా చెప్పాడు, స్టేట్ టు స్టేట్ అంటే ఎట్లా ఉంటుంది, అసలు స్టేట్ ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రపంచంలో అని కూడా చాలా విషయాలు చెప్పాడు. అందుకని మనం అలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. ఒకటి గతంలో చెప్పాడు, ట్యాక్సేషన్ వల్ల కొంత అసమానతలు తగ్గించవచ్చు అని. మన వాళ్ళు ఏముంటున్నా అంతగా పట్టించుకోవాలి. నిజానికి భారతదేశంలో ట్యాక్సేషన్ చాలా అన్యాయంగా ఉంది. రేపు బహుశా ఫిబ్రవరిలో పెడతారు ఇక్కడ కూడా మనకి
బడ్జెట్. ఆ బడ్జెట్ పెట్టినప్పుడు చూడండి, సంపన్నుల మీద భారం తగ్గుద్ది, మళ్ళా పేద ప్రజల మీద, సామాన్యమైన ప్రజలు, లో మిడిల్ క్లాస్. ఇప్పుడు చెబుతున్నారు భారతదేశంలో మిడిల్ క్లాస్ అనేటటువంటిది, ఆ మధ్య ఏమంటాం మనం, మిడిల్ క్లాస్ ఆ తరగతికి మరి ఒక్కొక్క నిర్వచనం చెప్పారనుకోండి. 9 సంవత్సరానికి లేకపోతే నెలకి 9,000 10,000 జీతం వస్తే కూడా అది మధ్యతరగతి కింద లెక్కేయాలని కొంతమంది అంటున్నారు. రకరకాలు ఉన్నాయి. ఏదైనా సరే మధ్యతరగతి మాత్రం చాలా తీవ్రమైన ఒత్తిడులకు లోనవుతా ఉంది. వీళ్ళు ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు చేస్తారు అనేటటువంటి, వాళ్ళకి పన్నులు ఎక్కువ అవుతున్నాయి. మన చంద్రబాబు నాయుడు కూడా ఏదో చెప్పినట్టున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పన్నులు వేయక తప్పదు అని ఆయన ముందుగానే హెచ్చరించాడు. మరి ఎంతగా వేస్తాడో మనకు తెలియదు. ఎన్నికలప్పుడు చెప్పలేదు పాపం, ఇప్పుడు మాత్రం చెబుతున్నాడు చల్లగా. అందుకని ఎంత బాగా వేస్తాడో పన్నులు, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వారు రియాక్ట్ అవుతారా, మనం రియాక్ట్ కావాలన్నా ఆలోచించుకోవాలి. అందుకని ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి, దేశం మొత్తం మీద ఉన్నాయి. ఈ అసమానతలను తగ్గించడం కోసం మనం కనుక పోరాడకపోతే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలు నెరవేరు. అందుకని ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని మనం ఇది కొత్త రకమైనటువంటి, గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాల కన్నా చాలా కొత్తగా వచ్చినాయి. నేనేదో కోఆపరేటివ్లో ఉన్నాను కాబట్టి, పనిచేశాను కాబట్టి ఏదో కోఆపరేటివ్ ప్రాముఖ్యతను గురించి చెప్పటం లేదు, కానీ చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ మధ్యనే లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నింటిలో కూడా కోఆపరేటివ్స్ అనేవి, సహకార సంస్థలు అనేటటువంటివి, ఇవి కొంతమంది చాలా దూరం వెళ్ళారనుకోండి. నేను అది కరెక్టా కాదా చెప్పలేను, కానీ సోషలిజం వైపు వెళ్ళటానికి అది తొలిమెట్టు అవుతుంది అనేటటువంటిది లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వారు అక్కడ కూడా అసమానతలు పెరిగినాయి. అసమానతలు తగ్గించాలంటే ఇది ఒక మార్గం అని చెప్పారు. అంటే దీనివల్ల అంతా తలకిందులైపోయి సామాన్య ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుంది కాదు, కానీ సహకార వ్యవస్థలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాలు ఏమిటంటే, ఒకటి పరస్పర సహకారం చేసుకోవటం. ఆ సూత్రం, ఆ సిద్ధాంతం అంగీకరిస్తే మనం జనాన్ని కూడగట్టడం అనేటటువంటిది ఏదైనా సరే సమిష్టి తత్వం ద్వారానే మనం సాధించవచ్చును అనేటటువంటి మానసికమైనటువంటిది అది తీసుకురావచ్చు అందరి జనంలో. మా వాళ్ళకి చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు, పాఠాలు చెప్పారు. అయితే నాకు గుర్తున్నంత వరకు 110 సంవత్సరాలు కాబోతుంది ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. ఈ 110 సంవత్సరాల్లో ఏనాడు ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోలేదు ఈ బ్యాంక్. సరే, మనం వచ్చిన తర్వాత దాదాపు 40 ఏళ్ళ అసలు ₹1 అప్పు తీసుకున్నటువంటి పాపాన పోలా. మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి దీంట్లో సభ్యులైనటువంటి వారు కొంతమంది తమ డబ్బుని ఇక్కడ దాచిపెట్టుకుంటున్నారు. ఆ డబ్బునే అప్పులు ఇస్తున్నారు. అంటే ఏమిటి? కొద్దిగా గొప్ప డబ్బున్నటువంటి వాళ్ళు తమ భవిష్యత్తు కోసం, తమ ముసల్తనం వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఇక్కడ బ్యాంకులో పెట్టుకోవాలి, ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందని ఇక్కడ పెట్టుకుంటారు. దానిని
అవసరమైనటువంటి పేదవాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మనం గనక అప్పులు ఇస్తే ఎవరి డబ్బులు ఇస్తున్నాం? దీంట్లో పరిపాలించేవారు, పాలకులు, డైరెక్టర్లు ఏళ్ళ డబ్బు కాదండి, జనం డబ్బు. ఆ ప్రజలు పెట్టుకున్న డబ్బునే వారు ఈ అప్పుదారులకు ఇస్తున్నారు. ఈ అప్పుదారులు తిరిగి చెల్లిస్తారు. ఈ మధ్యలో ఉద్యోగులు ఒక 500-600 కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. ఆ విధంగా ఇది ప్రజల మధ్య జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వ ప్రమేయం లేదు. అసలు ప్రభుత్వం ఎప్పుడో ₹70 ఇవ్వమని కోరకల్లా నిజమైన సహకార సంఘాలలో నిజానికి ప్రభుత్వం నుంచి కనుక డబ్బు కోరితే ఇది నిజంగా సహకార సంఘంగా బతకవని ఎప్పుడో నెహ్రూ 1956లో కనుక అనుకుంటా పార్లమెంట్లో ప్రకటన చేస్తూ అన్నాడు. ఆ సూత్రాన్ని కనుక పట్టుకొని కనుక ప్రజల నుంచి వచ్చిన డబ్బునే ప్రజలకి ఇవ్వటం ద్వారా వారి కొన్ని వందల కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగితే ఆ విధంగా పరస్పర సహకారం ద్వారా మనం సమాజంలో కొత్త మెరుగుదల తీసుకురావచ్చు. ఇది సహకార సూత్రాలు. అట్లానే ఇళ్ల నిర్మాణం అక్కడ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వాళ్ళే తలా కొంత వేసుకొని ఏదో మొత్తం మీద ఒకరు వారికి చేతనైనటువంటి శ్రమ ద్వారా వారు ఇళ్ళు నిర్మించుకుంటున్నారు. ఆ విధంగా రకరకాలుగా సహకార వ్యవస్థ. అందుకని కొత్త పద్ధతుల్లో మనం ఆలోచించి పన్నులు ఇదిగో వీళ్ళ మీద ఎక్కువ వేయాలి అసలు ఎందుకు అడగటం లేదు? మన డిమాండ్ ఉండాలా లేదా? 1% దగ్గర ఈ దేశంలో కొంతమంది దగ్గరే మరి వాళ్ళు 200 మంది ఉంటారా, 100 మంది ఉన్నారా? 1% పీపుల్ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు వాళ్ళలో కనీసం ఎంతో కొంత పన్ను ఎక్కువ వేయాలని చెప్పడంలో తప్పేమిటి? మనం అడగవచ్చు కదా. ఆ డిమాండ్ మన నుంచి ఎందుకు రాదు? ఆ విధంగా చిన్నవాళ్ళ మీద ట్యాక్స్లు వేసేదానికన్నా, తినే వస్తువుల మీద వేసేదానికన్నా పెద్దవాళ్ళ మీద డబ్బు వారి మీద పన్నులు ఎక్కువ వేయాలని చెప్పవచ్చు. ఆ విధంగా మనం వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కోవటం అనేది ఈ దేశంలో సంపదన కనుక సరైన పద్ధతుల్లో పంపిణీ జరగకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకోసం కమ్యూనిస్టు పార్టీ అనేది అనేక పద్ధతుల్లో పోరాటాలు జరపాలి, ప్రజల్ని సమీకరించాలి, ఇబ్బందులు పడేటటువంటి ప్రజలు సమీకరించాలి. వాడు చెబుతున్నది జరుగుతుందా లేదా నేను చెప్పలేదు. ఉల్ఫ్ చెప్పింది ఏమిటంటే దాదాపు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితులు రావచ్చు, నాయకులు లేకుండానే ప్రజలు తిరగబడేటటువంటి పరిస్థితులు వస్తాయి అనేటటువంటిది ఆయన చెబుతున్నాడు. ఆయన కూడా ఒక శాస్త్రవేత్త కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని కమ్యూనిస్టులుగా వచ్చేటటువంటి వారిని వచ్చేటటువంటి పరిస్థితుల్ని సామాన్య ప్రజలకి ప్రయోజనాలు కలిగేట్టుగా మన పార్టీ విధానము ఉండాలి. దానికి తగినటువంటి నిర్మాణాన్ని గురించి కూడా ఆలోచించుకొని అవసరమైనటువంటి బలమైనటువంటి పార్టీ నిర్మాణాన్ని తయారు చేసుకోవడం ద్వారా పోరాటాలు చేయగలిగినటువంటి పార్టీగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఎదుర్కోబోయేటటువంటి సవాళ్ళు. ఇవి సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ తన కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుందని మనం చేస్తూ మీ దగ్గర సాయం చేస్తూ ఆంజనేయులు గారు మనం ఎదుర్కోబోయే భవిష్యత్తు సవాళ్ళకు సంబంధించి ఏ రకమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలన్నది చెప్పారు. ఈరోజు నిజమే, ఎవరితో చర్చిస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఈ దేశంలో 6 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. జిఎస్టి పరిధిలోకి
అదే మొత్తానికి 6 కోట్ల మంది ఈరోజు 100 కోట్లు పైబడి జిఎస్టీ చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఈరోజు దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్ రుణమాఫీ చేసింది. అంటే ఏ వైపు ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నాము, ఎవరు ఎలాగా పెరుగుతున్నారు అన్నదానికి అదొక నిదర్శనం. దీన్ని కొంచెం మరి స్పష్టంగా అర్థమయ్యేటట్టు ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది. ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. రాజయ్య గారు వాళ్ళు కంచరపాలెం దాటారు, వచ్చేస్తున్నారు. ఇంకొక 5 నిమిషాల్లో 10 వచ్చేవచ్చు. ఇప్పుడు రామకృష్ణ గారు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు కమల సత్యనారాయణమూర్తి గారు, వేదికలు అలంకరించిన మన పార్టీ సీనియర్ నాయకులు మానమాయనేలు గారు, ఈశ్వరయ్య గారు, మరి సభలో పాల్గొంటున్న పెద్దలు, సోదరులు, సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం. మరి మన పార్టీ శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మన డిసెంబర్ 26వ తేదీ నుండి ప్రారంభించడం జరిగింది. పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్లో మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, జాతీయ నాయకులందరూ కూడా హాజరై అక్కడే సమావేశాన్ని కూడా నిర్వహించారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది అంటా ఉంటారు, ఇప్పుడు కూడా అడుగుతా ఉంటారు, ఏమైనా ఈ పార్టీ ఎప్పుడు కష్టాలేనా, ఇప్పుడు ఎదురీతేనే, మీరు అంతగా ఏం సాధిస్తారు, ఎప్పుడు కూడా మీరు ఇట్లుంటే అని మనల్ని అంటూ ఉంటారు. కానీ నేను దానికి సమాధానం ఒకటే, అసలు మన పార్టీ పుట్టుకలోనే ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే పార్టీ పుట్టినప్పుడు, పార్టీ ఆవిర్భవించిన వెంటనే ఆనాటి పాలకులు, బ్రిటిష్ పాలకులు వాళ్ళ ఆదిలోనే దీన్ని అంతం చేయాలి, ఈ కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదగలేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కాన్పూర్లో సమావేశానికి హాజరయ్యారో నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఎత్తిని పట్టుకొని వాళ్ళపైన వారు ఏ తప్పు చేయకపోయినా కుట్ర కేసులు బనాయించి సంవత్సరాల పర్యంతం వాళ్ళు జైల్లో పెట్టారు. కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, రకరకాల కుట్ర కేసులు బనాయించి అనవసరంగా వాళ్ళు ఏ క్రైమ్ చేయలే, ఎవరిపై కొట్టలే, తిట్టలే, ఏం జరగకపోయినా కూడా కమ్యూనిస్టు అయినందుకే వాళ్ళందరూ తీసుకుపోయి జైళ్ళలో పెట్టి హింసించారు. కాబట్టి ఏమంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని ఆ రోజు ప్రయత్నం చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదగలేయకూడదు అనే ఉద్దేశంతో ఆనాటి పాలకులు వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా ఆగలే, కుట్ర కేసులు బనాయించిన, జైళ్లలో పెట్టినా, చివరికి అండమాన్ నికోబార్ సెల్యులర్ జైలు తీసుకుపోయి పెట్టినా ఏమాత్రం కూడా విరవకుండా, వెనక్కు జగ్గకుండా పోరాటాన్ని నడిపారు. వాళ్ళ నిజంగా ఈ స్లోగన్ చూస్తుంటే మన భారతదేశం అనేది మన పార్టీ ఆవిర్భవించినప్పటికీ ఆ రోజు సందర్భంలో లేదా బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఇవాళ ఉన్న ఇండియా ఆ రోజు లేదు. బ్రిటిష్ ఇండియాలో ఉన్న ప్రాంతం వేరే. బ్రిటిష్ ఇండియాలో ఇవాళ మన భారతదేశంగా మనం ఏదైతే చెప్తున్నామో ఈ ప్రాంతం అంతా బ్రిటిష్ ఇండియాలో లేదు. దాదాపు 500కు పైగా సంస్థానాలు ఉన్నాయి. మనకి ఇంకా సులభంగా అర్థం కావాలంటే మన పక్కనే తెలంగాణ నైజాం నవాబ్ కింద ఉంది. నైజాం నవాబ్ కింద ఉన్న తెలంగాణను ఒకసారి చూస్తే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రమే కాదు, మహారాష్ట్రలో కొంత ప్రాంతం, కర్ణాటకలో కొంత ప్రాంతం, ఒక రకంగా చెప్పాలంటే యూరోప్ దేశాల్లో ఎన్నో దేశాలు కలిస్తే కానీ ఆనాడు నైజాం నవాబ్ పరిపాలించిన తెలంగాణ అంతా కాదు. కాబట్టి అప్పుడే దేశవ్యాప్తంగా 560 సంస్థానాలు, ఆ సంస్థానాల్లో వాళ్ళ రాజులు, ఉదాహరణకి కాశ్మీర్ అదొక వారుగా సపరేట్గా ఉన్నారు, దానికి హిందూ కింగ్ ఉన్నారు.
గుజరాత్లో జునాగఢ్ సంస్థానం, అది కూడా పెద్ద సంస్థానం. తిరువాన్కూర్ మహారాజా కింద కేరళలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సిపిఐ ఘనమైన చరిత్ర ఏమంటే బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా తెలంగాణలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి 4,000 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించి వేలాది గ్రామాలను విముక్తం చేసి 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేసి నిజంగా ఒక ప్రపంచంలోనే గుర్తింపజేసిన చరిత్ర. అదేవిధంగా కేరళలో పునఃప్రవాహ పోరాటంలో దాదాపు 560 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. కాబట్టి ఏమంటే ఏదో ఆషామాషిగా 100 ఏళ్లలో మనం అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ 100 ఏళ్ల పాటు ఈ పార్టీ బతికి ఉందంటే దానికి సగర్వంగా చెప్పగలం మన పార్టీ చేసిన త్యాగాలే. ఇంతమంది ఏ పార్టీ చనిపోలేదు, ఏ పార్టీ కూడా. భారతదేశంలో ఇంతకుముందు నానే అన్నాడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పార్టీ కాదు, పార్టీ అని మనం అనుకున్నా కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. ముఖ్యంగా నేను ఒక ఉదాహరణ చెప్తా. 1946లో రాయల్ నేవీ తిరుగుబాటు జరిగింది. అది ఒక కీలకమైన ఘట్టం మన స్వాతంత్ర పోరాటంలో. రాయల్ నేవీ తిరుగుబాటు అప్పుడు కింది స్థాయి వాళ్ళందరూ కలిసి వాళ్ళు తుపాకులు పట్టుకొని పై అధికారులపై తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ఓడల పైన వాళ్ళు ఎగిరేసిన జెండా ఏమంటే ఎర్ర జెండా ఎగిరేశారు, కాంగ్రెస్ జెండా ఎగిరేశారు, ముస్లిం లీగ్ జెండా ఎగిరేశారు. కాబట్టి ఏమంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ లేదు. అందుకు దానికి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులను రోడ్లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 46లో రాయల్ నేవీ తిరుగుబాటు జరిగింది. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పైన తుపాకులు చేతబట్టి తిరుగుబాటు చేసింది అక్కడే. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏమంటే ఒక పక్కా దురదృష్టకరమైన పరిస్థితి. ఏనాడు స్వాతంత్ర పోరాటంతో సంబంధం లేని వాళ్ళు, త్యాగాలు లేని వాళ్ళు, దాని వాసనే లేని వాళ్ళు. ఎందుకంటే 1925లో మన పార్టీ పుట్టిన సంవత్సరమే ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది, బీజేపీ మాతృ సంస్థ. రావాలని కోరుతా ఉన్నాము. కాబట్టి రావాలి వెంకయ్య గారు కూడా వేదికలోకి రావాలని కోరుతా ఉన్నాను. కాబట్టి అన్ని రాజా గారు వాళ్ళు మహిళలు కనపడితే వాళ్ళ అడుగులు వచ్చారు. ఎప్పుడు ఇలా పెట్టుకున్నా సైడ్ పెట్టుకో చూసుకుని రావచ్చు కదా. ముంగోలే పెట్టరా, ఉంగరా అది ఒంగోలే పక్కన అందరూ అంటున్నారు ఒంగోలే పక్కన. అరే అందరూ అంటే అందుకోసమే దేశంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే మన పార్టీ ఆవిర్భవించిన 1927లోనే బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది. వాళ్ళు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలి. ఇవాళ అలాంటి సంస్థ కానీ బీజేపీ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోయినా ఇవాళ దానికి ఫలాలు వారు అనుభవిస్తూ ఉన్నారు. పైగా వారు చెప్తా ఉన్నారు ఎవరు దేశభక్తులు, ఎవరు దేశభక్తులు కాదు అని. మరి వాళ్ళు ఏమైనా జైలుకు పోయారా, ఆస్తులు ఏమైనా పోగొట్టుకున్నారా, ఎవరైనా ప్రాణాలు అర్పించారా? వాళ్ళు ఏ పోరాటంలో లేదు. పైగా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఆరోగ్యున్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం ఒక దురదృష్టకరమైన పరిస్థితి. పైగా
ఇవాళ ప్రపంచం ఒకవైపోతా ఉంటే దేశాన్ని ఇంకోవైపు కూడా తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు మీరు టీవీల్లో మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇవాళ మన భారతదేశంలో పెద్ద ఈవెంట్ ఏమంటే చాలా గర్వంగా జరుగుతుంటుంది ఈవెంట్ ప్రయాగలో మహాకుంభమేళ. మరి ఏదో మన క్షేత్రపాలు చెప్పాడు 20 మంది చనిపోయినారు, 20 మంది చనిపోయినారు. నిజంగా చెప్పంటే వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నారంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు. ఇన్ని కోట్ల మంది 40 కోట్ల మంది వచ్చి మురుగుతా ఉన్నారు, వాళ్ళ పైకి తేలుతా ఉన్నారు. అది చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజంగా ఇట్లా జరుగుతుంది అనిపిస్తుంది. మొత్తం అంతా బూడిద పూసుకొని బట్టలు లేకుండా కుర్రెలు వేసుకొని వాళ్ళందరికీ వస్తున్నారు. ఆ చీఫ్ మినిస్టర్ అదే ముందే ఆ చీఫ్ మినిస్టర్ ఒక సన్నాసి, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆ సన్నాసి మీద మురుగుతారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా పోయినాడు. వాళ్ళు అసలు సమాజానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు, దేశాన్ని ఎటువైపు తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వారి మతాచారాలు వాళ్ళు చేసుకుని దేవుడిని నమ్ముకుని తప్పేం లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వమే దాన్ని ఎంత తీసుకొని ప్రోత్సహిస్తుంది, దాన్ని ఒక ఘనకార్యంగా వాళ్ళు వాళ్ళ ప్రచారం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఎందుకంటే ప్రపంచమంతా ఒకవైపోతా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, ఇంజనీర్లు, అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళు సూటు బూటు వేసుకుని వాళ్ళు పక్క పోతా ఉంటే దానికి ప్యారలల్గా మన భారతదేశంలో ఏదైతే వాళ్ళ బట్టలు లేకుండా బుర్రెలు వేసుకొని బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటే దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడ ఇది జరగలేదు, అది భారతదేశంలోనే జరుగుతుంది, మనకంతా గర్వకారణం అని చెప్పుకునే పరిస్థితి వస్తే ఇంతకంటే ఘోరమైన విపత్తి పోతుంది అని అడుగుతారు. కాబట్టి అంటే ఇవాళ బీజేపీకి చెప్పుకోవడానికి ఏం లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 3వ అధికారంలోకి వచ్చారు. మరి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఒక్క సమస్య, ఎనీ సింగిల్ ఇష్యూ మీరు 2014 ఎన్నికల్లో చెప్పిన ఒక్క ఇష్యూని ఏదైనా పరిష్కారం చేశారు? ధరలు తగ్గించారా? ఉద్యోగాలు ఇచ్చారా? పావర్టీ పోగొట్టారా? రైతు సమస్యలు పరిష్కారం చేశారా? బ్లాక్ మార్కెట్ పోగొట్టారా? బ్లాక్ మనీ తెప్పించారా? 2014 ఎన్నికల్లో ఇదే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంది, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ 10 ఏళ్ళ పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇవాళ దేశాన్ని తిరోగమనం వైపు పట్టిస్తా ఉన్నారు. తిరోగమనం వైపు ప్రపంచమంతా ముందుకు పోతా ఉంది, భారతదేశాన్ని వాళ్ళ తిరోగమనం వైపు తీసుకుపోతా ఉన్నారు. మత ఛాందసం వైపు తీసుకుపోతా ఉన్నారు. కోట్లాది మంది మైనారిటీ ప్రజల అభద్రతా భావాన్ని గురి చేస్తా ఉన్నారు. వాళ్ళని మనుషుల మాదిరి కూడా చూడడం లేదు, వాళ్ళు పట్టించుకోవడమే లేదు. వాళ్ళు భారతీయులు కాదు, 2వ శ్రేణి పౌరులు అన్నట్టుగా ఇవాళ వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉన్నారు. నిజంగా నాకు తెలిసిన ప్రపంచం ఎక్కడ జరిగిందో 18 కోట్ల మంది ముస్లింలు ఉన్న భారతదేశంలో ఇవాళ సెంట్రల్ క్యాబినెట్ లో ఒక్క మంత్రి లేడు. బీజేపీ వాడు ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వడు, ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు. ఓపెన్ గా మత ఉన్మాదాన్ని రెచ్చగొడతారు. అయినా ఈ సమాజం భరిస్తాం. ప్రపంచంలో ఇంతమంది మైనారిటీలు ఆ దేశంలో ఉండరు. అయినా కొంతమంది తెగులు మన వాళ్ళకి కొంతమందికి మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏదో వాడు ఎప్పగంట పోయినట్టు మాట్లాడతారు. నిజంగా వాళ్ళకి ఇంత అన్యాయం ఏ దేశంలో కూడా జరిగింది మైనారిటీలకు ఇంత అన్యాయం. కాబట్టి ఏమంటే ఇవాళ కమ్యూనిస్టుల పైన మరింత బాధ్యత ఉంది, మరింత బాధ్యత. సాక్షాత్తు పార్లమెంట్ లో అంబేద్కర్ అవమానించారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా పదే అవమానించారు. రాజ్యాంగం పైన విశ్వాసం లేదు వాడికి. మనం 2 ప్రమాదాలు జరుపుకునే కాంగ్రెస్ అందరూ గుర్తించాలి. నంబర్ 1 ఏమంటే మన ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నట్టుగా 400 స్థానాలు వాళ్ళకు వచ్చి ఉంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో ఉండేది కాదు.
అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు వేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో సహా. ఏమంటే పీఠికలో ఉండే లౌకికవాదం తొలగించాలి, సోషలిస్ట్ అనే పదాన్ని తొలగించాలని పోయారు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది ఆ పదాలు తొలగించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ లౌకిక రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉంది. కాబట్టి అంటే పెను ప్రమాదంలో ఇవాళ భారతదేశం ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించడానికి ఇతర లౌకిక ప్రజాతంత్ర శక్తులంతా కూడగట్టుకోవాలి, ఆ రకంగా ముందుకు సాగాలి. చివరినైనా సరే 2 విషయాలు మన రాష్ట్రాల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కొద్దిగా మర్చిపరుపు ఎక్కువ, మర్చిపోతా అంటాడు పాపం. అధికారం లేనప్పుడు కూడా చెప్తాడు, వస్తానికి కూడా చెప్తాడు. నువ్వు పైగా ఏం చెప్పావు, నువ్వు ఇప్పుడు ఈ మధ్యకాలం బాగా ప్రచారం చేశారు. మన ముఖ్యంగా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ మీటింగ్ పెట్టి ఈ బ్రహ్మాండంగా సహకారం ఇస్తున్నాడు. తర్వాత అమిత్ షా వచ్చి ఇంకా బ్రహ్మాండంగా చెప్పాడు. ఏమంటే 7 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్. 3 లక్షల కోట్లు. పైగా ఇంకోటి ఏమి, ఇండియా సర్కార్ ఇక్కడ ఉంది, ఎన్డీఏ సర్కార్ అక్కడ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఇది, డబుల్ ఇంజన్ కొడతా ఉందని చెప్తాను. నేను మరి ఒకటి అడుగుతా ఉన్నా, ఒక లేమ్యాన్గా అడుగుతా, 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నీకు సహాయం చేస్తే నువ్వు రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయలు ఎందుకు నువ్వు? ఫీజు విద్యార్థులు బయటకు దొక్కుతున్నారు కాలేజీ నుంచి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయవు? చేయి మరి అవన్నీ. 3 లక్షల కోట్లు ఇచ్చాడు కదా, అమిత్ షానే చెప్తాన్నాడు కదా. ఇన్ని అబద్ధాలు మాట్లాడు, పక్కా అబద్ధాలు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంత అప్పుల పాలు చేశాడు, ఆర్థికంగా దివాణా తీయించాడు, శ్రీలంక అయింది. ఇప్పుడేమంటా ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడేమంటానంటే నేను పోయి ఇప్పుడు బీరువా తెచ్చి చూసినాను, బీరువాలో డబ్బులు ఏం లేవు అంటే. నీవు ఎప్పుడు చెప్పావు ఈ మాట? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు చెప్తుంది, నేను చెప్పా, అందరూ మా అందరం చెప్తుంది, ప్రతిపక్షాలని చెప్పాం రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని. నీవేదో ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను మాదిరి, నీవు మాకంటే బాగా చెప్పావు. అప్పుడు ఎవరో కొత్తగా రాజకీయాలకు కూర్చొని అట్లా మాట్లాడితే అర్థం చేసుకుంటారు. నీవు రాష్ట్రంలో ఏమన్నా మన అంజలి గారు ఉంటే ఉంటారు, ఆయన సీనియర్ అంజలి గారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత సీనియర్ అసెంబ్లీలో ఎవరు లేరు. యాక్టివ్ పాలిటిక్స్లో ఆయనే సీనియర్. పైగా ఆయనకు అదృష్టం బాగా కలిసి వచ్చింది, 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి. తర్వాత 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు. అంతకుముందు రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు. నేను 2 ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన ఫైనాన్స్ రెవెన్యూగా ఉన్నాడు. అంతకుముందు పెళ్లి కాకముందు సినిమాటోగ్రాఫ్ మినిస్టర్గా ఉన్నాడు. దాన్ని చూసే రామారావు బిడ్డలు ఇచ్చాడు. నీవు ఇంత ఉండి నీకేమి తెలియనట్లు ఇప్పుడు చెప్తావు ఆర్థిక నేను తెరిచి చూశాను, డబ్బులు ఏమి లేవని చెప్తావు. తెలియదా? తర్వాత నీవేం చేశావు? నువ్వు 3 లక్షల కోట్లు అంటున్నావు. నువ్వు అమరావతికి రాయడానికి ఏమి ఇచ్చావు? నీకు సెంట్రల్ గవర్నమెంట్ 1 రూపాయి ఇచ్చిందే, 1 రూపాయి. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్తో రుణం ఇప్పించారు, 11,000 కోట్లు హడ్కోతో రుణం ఇప్పించారు. వాళ్ళతో అప్పులు తెచ్చుకొని నువ్వు వాళ్ళ పొగుడుతా ఉన్నావు, వాళ్ళని దిక్కులేక పొగుడుతా ఉన్నావు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి పక్కాగా అన్యాయం జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా స్పష్టమైన ప్రకటన చేయలేకపోతా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజ్ చేయము అన్నారు. అని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ విషయంలో గట్టిగా చెప్పడంలే? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు రిటర్న్గా ఇచ్చావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నావు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామా చేస్తామన్నావు. ఇవాళ ఎందుకు మాట్లాడను? ఒక్క మాట మాట్లాడు.
అదేవిధంగా ఆ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టాము, పగలగొట్టండి అన్నారు. ఇవాళ అదాని నీకు ముద్దయిపోయాడని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, నువ్వు 100 మంచి పనులు చేయి. అదానితో విద్యుత్ అగ్రిమెంట్ నీవు రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగు రీతిలో గుణపాఠం చెప్తారు, చెప్పి తీరుతారు. ఎక్కడైనా జరిగిందా ఈ అగ్రిమెంట్? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఇంత ఘోరం జరిగిందా అని అడుగుతా ఉన్నా. కామెంట్స్ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కార్మిక నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తాను. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, నెవర్. ఎందుకంటే 25 years అగ్రిమెంట్ అది. 25 years 2021లో అగ్రిమెంట్ చేసినప్పుడు గుజరాత్లో ₹99 ఎన్టీపీసీతో వాళ్ళు కొన్నారు. సేమ్ ఇయర్ ₹2.49 సెక్యూతో నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటావు. సేమ్ ఇయర్ ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ కాదా, మరి సెక్కి వాళ్ళదే కదా. ఆ ₹2.99, ఇక్కడ ₹2.49. పైగా అదాని ఎక్కడ ఉత్పత్తి చేస్తాడో రాజస్థాన్లో రైతులకు లీజ్ వస్తుంది. రాజస్థాన్ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ వస్తాయి. రాజస్థాన్లో 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాజస్థాన్లో ఉత్పత్తి చేసి ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తారు. ఏమి ఇక్కడ సూర్యుడు లేడా? ఇక్కడ ఎండ రాదా? సోలార్ ఇక్కడ ఉత్పత్తి కాదా? ఇది తప్పుడు అగ్రిమెంట్ అని నీవే చెప్పావు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోజు వినకపోతే ఆ రోజు మేము హైకోర్టులో కేసు వేసాం. తర్వాత పయ్యావుల కేశవ్ పిఎస్సి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హైకోర్టులో కేసు వేశాడు. మా ఇద్దరు కేసులు పెండింగ్లో ఉన్నాయి. దురదృష్టం అంటే జ్యుడిషియల్ గురించి మాట్లాడకూడదు అంటారు కానీ అయినా మాట్లాడతాం. అరే అదాని అని పేరుంటే ఆ ఫైల్ పట్టుకోవడానికి కూడా జంకుతున్నారు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, చీఫ్ జస్టిస్లు. అదాని అనే పేరు కనపడితే ఫైల్ పక్కన పెడతాం. ఈ దేశం దౌర్భాగ్యం. ఈ దేశం ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని హోమ్ మినిస్టర్ మొదలుకొని అందరూ కూడా వాడి ఊడిగం చేస్తూ ఉంటే అదాని పేరు ఎత్తడానికి, అదాని పేరు పలకడానికి కూడా జరుపుతూ ఉన్నారు జడ్జీలు. అంటే ఇది న్యాయ వ్యవస్థనా నేను అడుగుతా. కాబట్టి వాళ్ళ మార్పు రావాలి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే అగ్రిమెంట్ తప్ప, నీవు అధికారంలోకి వచ్చావు కాబట్టి అదానితో అగ్రిమెంట్ మాట్లాడవా? అసెంబ్లీలో అదాని పేరు కూడా ఎత్తావు. ఇవాళ ఇక్కడ కాదు, భారతదేశం గురించి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు విచారణ చేసి వారు చెప్పారు, సెకీతో ఈ అగ్రిమెంట్ కారణంగా 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో లంచాలు ఇచ్చారని కేసు పెట్టారు. ఎక్కడ? అమెరికా. చంద్రబాబు అంటాడు ఆ వివరాలు తెప్పించుకుంటాడు. అమెరికా వాళ్ళు పోయి కాళ్ళు పట్టుకోవచ్చు. ఏంటి వివరాలు తెప్పించుకునేది? జరిగింది ఆంధ్రాలో అయితే అమెరికా వాడు కేసు పెట్టిన తర్వాత కూడా మాట్లాడవా? కాబట్టి మార్పు రావాలి, వచ్చి తీరాలి. కమ్యూనిస్టుల బలం పెరగాలి. భారతదేశంలో రాష్ట్రంలో మన కమ్యూనిస్టుల బలం తగ్గిన ఫలితంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అవునన్నా కాదన్నా ఇవాళ బలంగా వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ దిశగా మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా మన పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలోనే మన పార్టీ మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవునన్నా కాదన్నా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది శ్రమజీవుల తరఫున అధికారంలో లేకపోయినా పోరాడే జెండా అది ఎర్ర జెండా. ఖచ్చితంగా పోరాడతాం, పార్టీని బలోపేతం చేస్తాం. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీకు ఎప్పుడే అధికారం వచ్చింది? ఓకే, లేట్ అయినా మాకేం బాధలేదు. ఏం తొందరగా కుర్చీల్లో కూర్చొని అందరితో తిట్టించుకోవాలని మాకేం లేదు. కాబట్టి పోరాడతాం. కానీ ఇంకా లేట్ అయితే లేట్ కానీ పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు అండగా ఉంటాం. కోట్లాది మంది కష్టజీవుల తరఫున ఎర్ర జెండా ఉన్నంత కాలం పోరాటాన్ని ముందుకు పోతామని
శతవార్షికోత్సవాల సందర్భంగా అత్యంత కార్మిక వర్గం మన విశాఖ నగరంలో పోరాటాలు ఉధృతం చేయాలి. ప్రత్యేకించి మన డిసెంబర్ 26వ తేదీ విశాఖ నగరంలో చాలా ఆకర్షణీయమైన ప్రదర్శన మన కామ్రేడ్స్ నిర్వహించారు. అన్ని పత్రికలు కూడా ఫోటోలు ప్రధానంగా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ కమిటీ తరఫున విశాఖ నగర కామ్రేడ్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. కామ్రేడ్స్, మంచి ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజా గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. రిక్వెస్ట్ కామ్రేడ్ రాజా. Yes, English only. Respected leaders on the dais, comrades and friends, మీరు అందరికీ బాగా నమస్కారం. Comrades, tomorrow, day after tomorrow, we will have the meeting of the national executive of our party. This meeting is going to discuss the current political situation in the country. It's going to discuss how we are observing the centenary of our party, which was formed in the year 1925 on December 26 in Kanpur, Uttar Pradesh. This meeting is also going to discuss the preparations for the party congress, which is going to be held the month of September in Chandigarh, Punjab. This meeting is going to discuss certain future campaigns, programs to declare how CPI is going to take up the challenges that country is facing today. Comrade Ramakrishna, whatever I understood, he spoke on many issues, including the issues of Andhra Pradesh. Comrades, very recently, a few days back, we observed the Republic Day on January 26. What is the meaning of the Republic? Our party was formed in 1925. The same year, the RSS was also formed. When our party was formed, we all know we were under colonial rule.
British colonial rule, French colonial rule, Portuguese colonial rule. Our party was formed during that period. But our party was the first political party in India which gave the slogan, "We want complete independence, Purna Swaraj." It was Communist Party which gave that slogan, complete independence, Purna Swaraj. Congress also didn't raise that slogan at that time. Even though Congress was formed in the year 1885, it was Communist Party which raised the demand for complete independence. We should put an end to colonial rule. Country should become independent. Then our party made clear, once we get independence, what next? Under colonial rule, country was looted, exploited. But in independent India, what should happen? Our party made it clear, the independent India should be a casteless India, a classless India, a socialist India. Independent India should become a socialist India. And we have been fighting for this. We won the independence in 47. Then, how to shape the politics of independent India? How to build the economy of independent India? How to make changes in the social life of independent India? You all know, when we won independence, there were small kingdoms across the country. That includes Nizam rule in one part of India. We fought against Nizam rule. We fought against Nizam rule with arms and with red flags. Finally, Nizam had to go. This part, Telangana, became part of Indian Union. Why I am saying this? It is Communist Party of India which fought for the unity of the country. It is Communist Party of India which fought for linguistic states. It is Communist Party of India which fought for federal system of governance in India from the very beginning. So, party played great role in shaping the politics of the country. It is Communist Party of India which fought for self-reliance in economy, for public sector, for planned economy. Because when we fought for independence, when we formed the party in 1925, already in Russia, a new government, a worker peasant government, a socialist government was in power under the leadership of great Lenin.
So India could learn from Russian Revolution the changes in economic life. We could draw not only inspiration but lessons from Russian Revolution. But what RSS was doing, RSS never took part in independence struggle. If anybody writes the history of India, every page has to be written with the blood and sweat of communists, not by RSS. RSS collaborated with colonial rulers. RSS betrayed the cause of independence, we should understand. But now RSS, through BJP, captured political power. They are in power. This poses great threat to our independence, to our republic. When India became republic, Dr. Ambedkar, he was the prime architect of our constitution. Ambedkar said, on 26 January 1950, India will enter into a new life of contradiction. What is that contradiction? Dr. Ambedkar explained. In political life, we will have equality. What does it mean? Every adult citizen will have voting right, one vote. Now at the age of 18, our people have voting right. Those days it was at the age of 21. Even to reduce the voting age, it was Communist Party which fought inside Parliament and outside Parliament. This is exactly Dr. Ambedkar meant. In politics, we will have equality. One person, one vote. What does it mean? Your vote, one vote. Ambani, one vote. Adani, one vote. Tata, one vote. Birla, one vote. Vote is equal. One person, one vote. But can we say one person, one value? Can we equate you with Ambani, Adani? This is what Dr. Ambedkar raised. Unless we achieve one person, one value, that means all are equal. Then India will have to face difficulties. That new life will continue to be life of contradictions. How to overcome this contradiction? This was the pertinent question Dr. Ambedkar raised. Now, BJP RSS combined, posing grave threats to our republic. Number one, India is a secular democratic republic. Tomorrow, we will pay respects to Gandhi. Tomorrow we will pay respects to Gandhi. Gandhi was assassinated on January 30, 1948. And Gandhi was assassinated. Ambedkar was laboriously working on the constitution. There was pressure on Ambedkar. Ambedkar should declare India as a
theocratic nation. What does it mean? Ambedkar was pressurized to write India as a Hindutva, Hindu Rashtra. Ambedkar rejected. India should not become a religion-based nation. India should not become a Hindu Rashtra. If Hindu Rashtra becomes reality, that will be the calamity for the nation. Now, we face that calamity. What Mohan Bhagwat, the RSS chief, declared? He declared only after construction of Ram Temple, the real independence we achieved. The true independence we achieved. Then they have not accepted our independence. They have not accepted the tricolor flag of the country. This is what RSS Mohan Bhagwat said. Ambedkar rejected that idea. India will have to be a secular country. India will have to be a democratic republic. And the government or the state should be neutral to all religions, should stand above all religions. These are all ideas given by Dr. Ambedkar. Ambedkar refused to accept India as a theocratic, religion-based nation. No. It is a secular democratic republic. Now, under the leadership of Narendra Modi, Mohan Bhagwat, they are trying to convert India as a Hindutva Rashtra. This is what is happening. Now, I don't want to speak on Kumbh Mela. What happened today? Everybody is worried, shocked. People got injured. How many died? Nobody knows the truth. But the point is, India is a country where many religions exist, starting from Buddhist, Jainist, then Muslim, Christian, Sikh, many number of religions. That's what Dr. Ambedkar said. Country of diversity, many religions. We cannot make India as one religion country. That will be calamity. That is what we are facing today. Then Ambedkar said, India should move forward. People should have all rights. People should have equality. It is not just liberty. People should have equality. There should be love and compassion among the people. Fraternity among the people. This is what Ambedkar said. Liberty, equality, and fraternity. These three form a trinity. You cannot separate one from other. These are all said by Ambedkar. I am not saying just today as communist. Ambedkar himself said all these things. Then the government, the state should be a welfare state. State should ensure all means of livelihood to all citizens. That what does it mean? People should have education, health care, employment, housing, food.
Everything people should have. People should have a right to lead a life with dignity. Life with dignity. This all Ambedkar said. That is where Ambedkar defined Indian state government as a welfare state. And Ambedkar made it clear. It is people who build the economy, who toil in the field, in the factories. They produce wealth. This wealth should not be concentrated in the hands of a few individuals. Now, Ramakrishna was talking about Adani. Who is this Adani? How he became billionaire? How he became billionaire? Who is Ambani? How he became billionaire? Or any corporate house? How they became so rich? This is what Ambedkar wants. Wealth should not be concentrated in the hands of a few. And people should have all right to live with dignity. And this is what Ambedkar meant, a welfare state. Welfare state. A state, a government which has concern for the life of the people. Now, the present government has become government of Adani's, Ambani's present government. It doesn't care for the poor people, the working people. Modi government is not working for the interests of workers, farmers, toiling masses all over the country. Then what to do? Then what to do? Here only Ambedkar said, what all has been said in the directive principles of the Constitution, it is nothing but socialism. It is nothing but socialism. This is what communists have been saying. India should become a socialist nation, a socialist country, free from exploitations, free from class divisions. Now, under Modi, this government is becoming government of the corporate houses. Ambedkar said, government of the people, for the people, by the people. In Tamil Nadu, one intellectual, he said, now the government has become for the people. Here, those who know English should know F-A-A-R. For means government is moved away from people. The government is of the people. It is not O-F or O-W-F of. It means government is no more for the people. Then government by the people. By the people means not B-Y by, B-U-Y by. So you buy the people. At the time of elections, you buy their votes, you buy the people and form the government. This is how the democracy has become under Narendra Modi, BJP, RSS. This we should, as communists, we are fighting. We are fighting. These are the real threats to the Constitution. That is why RSS wants to replace the present Constitution. RSS wants to replace the present Constitution. Then what remains? If this Constitution is thrown out, what remains? Now, Mr. Trump has become president for the second term. Everybody is concerned. What is going to happen? If America doesn't believe in global political developments, it doesn't believe in multipolar world, it doesn't believe in
multilateral cooperation, then what is going to happen? Already Trump declared he is getting out of Paris Declaration, World Health Organization. So what's going to happen? People are worried. At that time, here we have a government of Narendra Modi, which is a government for the rich and super rich. This government is not for poor people, ordinary toiling masses. This is the big challenge we face, and Communist Party of India has been fighting against the retrograde policies pursued by Narendra Modi. It is Communist Party of India which stands in the forefront fighting against RSS. Comrade Ramakrishna mentioned here how we stood up against the derogatory remarks made by Amit Shah against Dr. Ambedkar. How can a minister, how can a person, citizen, can make such derogatory remarks on Dr. Ambedkar? Ambedkar was the prime architect of Indian Constitution. If India remains a republic, a democratic republic, it is because of the Constitution given to us by Dr. Ambedkar. We should understand. Tomorrow, Gandhi Day, because he was assassinated on that day. Who did it? Who did it? It's a big debate going on even today. And even in Parliament, some BJP members stood up and praised Godse. Godse is a great patriot. Then what about Gandhi? If Godse is patriot, what about Gandhi? Who can be great patriot than Gandhi? Gandhi was a practicing Hindu, and Gandhi stood for Hindu-Muslim unity. If at all somebody wants to take one message from Gandhi's life, that message is Hindu-Muslim unity. Hindu-Muslim unity. Gandhi stood for Hindu-Muslim unity. But now what is happening? Modi government, BJP, RSS, they are lynching Muslims. They are lynching Muslims. And after Babri Masjid demolition, Parliament passed a law that Places of Worship Act 1991. Now they are going to change that act. Our party, on behalf of our party, I also gave a petition to the Supreme Court that the act should not be changed. BJP, RSS should not try to dilute or change that Places of Worship Act 1991, but they want to do that. They want to do that. If that happens, what will happen? How minorities can be safe in this country? Not only Muslims, Christians. There are Christians under attack in many parts of the country. Muslims, Christians, they are all Indian citizens. Why they should be under attack? So when we pay our respects to Gandhi, it should not be a ritual. We should understand what Gandhi stood for. Gandhi stood for unity of Hindus and Muslims. Gandhi stood for harmony among Hindus and Muslims. That is why Gandhi declared Raghupati Raghava Rajaram Aditya Sitaram Ishwar Allah Tere Naam. So Ishwar Allah, one, no difference.
ईश्वर अल्लाह तेरे नाम, your name is ईश्वर, your name is Allah. भगवान सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. If Gandhi becomes alive tomorrow, Gandhi will say सबको नहीं चाहिए, सिर्फ मोदी भागवत को सन्मति दे भगवान. That will be his prayer. Now BJP, RSS, they are destroying the Indian nation. They are destroying the Indian constitution and republic. And our party, the Communist Party of India, we are fighting against the politics of hatred of BJP, RSS. Ideologically, if there is a political party which is fighting RSS uncompromisingly, I can declare that is Communist Party of India, red flag. Ideologically. Other parties may compromise, but we never compromise. Even during freedom movement, we never allow any communalist to join our party. On post-independent period also, we are the party always stands against RSS. Now against RSS BJP for saving the nation, for saving the republic, for saving the constitution. So our party has a glorious history. And in order to fight for independence, in the struggle for independence, in the struggle in the post-independent period, how many communists were killed? How many communists were hanged? How many communists put in prison? One should look into the history. The 100 years of history of Communist Party is the history of sacrifices. Is the history of sacrifices. Is the history of struggles. Is the history of struggles. How great communists we are. I can refer to any number of communist leaders who fought for the country, who made supreme sacrifices. This Andhra Telangana, you go into history, how the communist leaders lived with people, mobilized the people, and fought for the liberation of the country and liberation of the toiling masses. So we should pay our respects, tributes to those great heroes, great communist leaders. As a young communist, I had the opportunity to work with very senior communist leaders Andhra Telangana produced. I had opportunity to be with Comrade Rajeshwara, Comrade C. Rajeshwara, Comrade N.R. Dasari. They are all from this part. And many people, Comrade Sundaraya, I saw him when he was on deathbed in Chennai hospital. I went to see him along with Comrade Neelam Rajshekar Reddy, just to see the great revolutionary Comrade Sundaraya. So I take this opportunity to pay my respect. Even I work with Comrade Yalamanta Reddy. He is also nearby. Yaduru or Ongol. So I used to work with him also. So many communist leaders
who were symbols of sacrifices and commitment, selfless leaders who stood for the people and their welfare. I take this opportunity to pay my tributes and salutes to those leaders. Thank you, comrades. Comrades. కామ్రేడ్ రాజా గారు కమ్యూనిస్టు ఉద్యమం ఈ దేశంలో నిర్వహించినటువంటి పాత్ర, చేసినటువంటి త్యాగాలు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు వర్తమానంలో ఏ విధంగా మనం పోరాటం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏవైపు మనం అడుగులు అయిపోతా ఉన్నాం, స్వతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిర్మించుకున్నప్పుడు మనం అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆమోదించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం యొక్క ఆదేశిక సూత్రాల్లోనే సామ్యవాద భావజాలం ఉంది. ఈ దేశం ఏ రోజుకి మతతత్వ దేశం కాజాలదు, వాళ్ళ చేతుల్లోకి అధికారం కానీ వెళ్తే ఈ దేశం ధ్వంసం అయినట్టే అని చెప్పని ఆయన చెప్పాడు. మరి అటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి కుట్రలు మనం అందరికీ చూస్తున్నాం. ఈ క్రమంలోనే అమిత్ షా గారు అంబేద్కర్ మీద పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం, ఈరోజుకి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ విధానాలకి, ఆ భావజాలానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా నిలబడాలని చెప్పని వెన్ను చూపకుండా పోరాటం చేస్తున్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పని సగర్వంగా చెప్పగలం. మరి అటువంటి పాత్రను పోషిస్తూ భవిష్యత్తులో కూడా మనం ఈ దేశంలో సోషలిజం నిర్మాణానికి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, అసమానతలు లేని భారతదేశ నిర్మాణానికి అందరం కట్టుబడి ఉండాలని చెప్పని ఆయన కోరారు. ఏదైనా మనం రేపు ఎల్లుండి జరగబోయే పార్టీ జాతీయ సమితి సమావేశంలో వాస్తవానికి రేపు ఉదయం రావాలి, కానీ జాతీయ కార్యవర్గ సమావేశాలకి రేపు ఉదయం రావాలి. అదే మనం ఈరోజే రావాలి మీరని చెప్పారంటే రాత్రి పనులున్నా కొంత అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ అడిగారు 5:20కి రాగలం పర్వాలేదా అని చెప్పారు. ఏం పర్వాలేదంటే మేము సాయంత్రమే పెడతామని చెప్పాను. ఆయన అన్నట్టే వచ్చి ఇందులో పాల్గొన్నందుకు మనం పార్టీ తరఫున, ఆంధ్ర పార్టీ తరఫున రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.